వేరే వేరే మీరేం చేశారు? మీరేం చేశారో అది చెప్పండి. మిర్చి రైతులకి ఇంక్లూడింగ్ ఇవి పండించినటువంటి రైతులందరూ కూడా 7,700 డబ్బులు ఇవ్వడం జరిగింది. మస్తాన్ గారు మాట్లాడతారు. ఒక ఎకరాకి 1,00,000 రైతులకి 20 క్వింటాల పెట్టుబడి దిగుబడి రావాల్సిన రైతులకి 1,00,00,000 రూపాయలు సున్నాకి రుణాలు ఇచ్చాం సార్. సమన్వయం లేదని జనవరి 3వ తారీఖున విద్యార్థుల సమస్యల మీద ఫీజు పోటీ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారండి. ఆ తర్వాత 29వ తారీఖు అన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము మార్చి 12వ తారీఖు వాయిదా వేస్తున్నాం. మరి అదే ఎన్నికల కోడ్ ఈ మిర్చి రైతుల విషయంలో ఆయన రాజ్యాంగం ఎన్నికల కమిషన్ ఎందుకు గుర్తు రాలేదు నాకైతే తెలియదు. మీరు రాజకీయ విషయాలు ఇక్కడ పట్టభద్రులకు జరిగినటువంటి ఎమర్జెన్సీలో గురించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే దాని ప్రభావం ఏంటి? రైతుల గురించి జరుగుతున్నటువంటి ఆయా రైతుల్లో పట్టభద్రులు ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ మీరు ఏం మాట్లాడతారు మాకు అర్థం కాదు. ఏ విషయానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఇక్కడ సపరేట్ డిఫరెన్స్, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ డిఫరెన్స్, దీనికి ముడిపెడతారండి. ఇప్పుడు 2024 ఎన్నికలు జరిగాయి. 3 నెలల ముందు నుంచి ఎన్నికల కమిషన్ నిర్ణయాలు గౌరవించి మీ చెల్లింపులన్నీ ఆపేశారు. ఇవ్వచ్చుగా ఎన్నికల కమిషన్ చెప్పినా కూడా అరెస్ట్ చేస్తే చేసేసుకోండి, మా ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసుకోండి, మేము ప్రజల కోసమే ఉన్నామని చెప్పి రిలీజ్ చేయొచ్చు కదా. అమ్మఒడి డబ్బులు ఆపేశారు, మీరు కోట్లకెళ్ళి ఎన్నికల మంది ఇస్తారు, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి కోట్లు వస్తారని మీరు కట్టుతో భయంతో మీరైనా కోట్లకెళ్ళి
సుజాత గారు మీకు ఫైనల్ గా ఒక విషయం అండి, సిపిఐ రామకృష్ణ గారిని కాస్త వెళ్ళి పట్టించుకోమని చెప్పండి మీ నాయకుడికి. ఆయన ఏదో మాట్లాడారు, ఒకసారి చూడండి. రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ఎజెండా పక్కన పెట్టారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాని దిగెత్తుకుని సనాతనవాదమని ప్రచారం చేస్తా ఉన్నారు. నీ సనాతనవాదం ఎజెండా నీ పార్టీ ఎప్పుడు వచ్చిందో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారి కుటుంబం, ఆయన భార్య కూడా క్రిస్టియన్, ఆయన పిల్లలు క్రిస్టియన్స్, వాళ్ళ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. మరి సెక్యులర్ పార్టీ వారి సెక్యులర్ విధానాలు అవలంబించకుండా మేము ఆర్ఎస్ఎస్ ఎజెండా భుజానేసుకుంటాం, హిందూ మతవాదాన్ని ఎత్తుకెత్తుకొని తిరుగుతాం, సనాతనవాదం జెండా నాది అంటే అది ప్రజలు హర్షించారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా దానిపైన మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ రైట్, ఇదండి ఆయనకి ఒకసారి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తే ఆయన చూసి